నియోజకవర్గానికి చెందినటువంటి మీరు మీ నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబు గారు గుంటూరు వెళ్ళారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర స్థాయి నేతగా వైకాపాలో మంచి గుర్తింపు ఉంది. అయితే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అంబటి రాంబాబు ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఎలా చూస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ప్రవీణ్ రెడ్డి గారు. సార్, ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడతారు. విమర్శలు సద్విమర్శ అనేది కామన్ అండి. ఇప్పుడు ఆటవిక చర్యలాగా ఇంటి మీద దాడులు చేసేసి నిప్పుబిట్టి అరెస్ట్ చేశారు, శాంతించవచ్చు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి? క్షమాపణ చెప్పన్నారు. దానికి రాంబాబు గారు ఎవరిని ఇచ్చారు? ప్రెస్ మీట్ అంటే ఐ మీన్ దాంట్లో ఎవరిని ఇచ్చారు? నేను క్షమాపణ చెప్పాలని నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు అందరూ దైవంగా భావించే దేవదేవుడు తిరుపతి రోడ్డు మీద చేసిన అభండాలతో దానికి విరుద్ధంగా అతను వెళ్ళాడు. దానికి క్షమాపణ చెప్పడానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు అని చెప్పారు. ఎవరిని ఇచ్చారు? దాన్ని కానీ వాళ్ళు పర్సనల్ గా తీసుకొని చంద్రబాబు నాయుడు నుంచో వాళ్ళ అధినేతల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం కావాలని ఒక ఫ్యాబ్రికేటెడ్ అంటే అన్ని కావాలని చెప్పి చేసిన దాన్ని ఆ విధంగా ఉంది తప్పించింది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అయితే కాదు. దీనికి ఈ మొత్తం వ్యవహారంలో చూసుకుంటే లోకల్ గా పోలీసు వారి సహకారం అనేది పూర్తి స్థాయిలో ఉంది. ఇప్పుడు 2012 నుంచి రాంబాబు గారు 2024 దాకా సత్యనపల్లిలోనే ఉన్నారు. మేము ఆయన మొదటి నుంచి అనుచరులు ఫాలో అవుతానే చూస్తాను. ఎక్కడా కూడా ఆయన చెమ్మ కూడా హాని చేసిన ఇది లేదు. సరే, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా తప్పులు చేశారు. సరే, రాజకీయాలు ఎన్ని విమర్శలు ఉంటాయి, సద్విమర్శలు ఉంటాయి అనే రాజకీయ కోణంలోనే చూశారు. కానీ వ్యక్తిగతంగా రాంబాబు గారు ఎప్పుడూ వివిధమైన కార్యక్రమాలు ఎంకరేజ్ చేయలేదు. ఇట్లాంటి కార్యక్రమాలు ముందుండి ప్రోత్సహించింది ఎక్కడా లేదు. కానీ ఈ రోజును చూసుకుంటే ఒక ఆటవిక పాలన అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మొదటి నుంచి చూసుకుంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కాపులంటే చిన్న చూపు. గతంలో 1988లో వంగవీటి రంగ గారిని దీక్షలో ఉన్నప్పుడు ఏ విధంగా చంపారో చూసాము. కాపులు ఎవరైనా రాజకీయంగా ఎదుగుతా ఉంటే వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనే ఉద్దేశంతో అంతమొందించాలనేది మనం ఈ రోజుల్లో చూస్తాను. తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని ఇంట్లో దీక్ష చేస్తా ఉంటే ఏ విధమైన హెరాస్మెంట్ చేసేసి బూతులు చేశారో చూసి, తర్వాత తుని మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దాడి రాజా గారి మీద ఏ విధంగా దాడి చేశారనేది కూడా మనం చూసాం. నిన్న విడుదల రజనీ గారి మీద మాజీ మంత్రి ఆమె మీద దాడి చేశారు. ఆడవాళ్ళని లేదు, సీనియర్ నాయకులని లేదు, ప్రజాప్రతినిధులు మాజీ ప్రతినిధులకు గౌరవం కూడా లేదు. వీళ్ళు ఒక దెంగిల్ రాజ్యం లాగా ఏదైతే మాట్లాడుతున్నారో, మీడియాకి మాట్లాడుతున్నారో, ప్రజల తరఫున వైసీపీ వాయిస్ ని బలంగా జనాల్లోకి ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళని టార్గెటెడ్ గా చేసుకొని ఈ విధమైన కార్యక్రమాలు చేసి అణిచివేయాలనే ధోరణి మటుకు ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలెవరు ఒప్పుకోరు. రాబో రోజుల్లో వీళ్ళు చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ వీళ్ళు చేసిన దాడులు అన్ని ప్రజల దగ్గర నుంచి గమనిస్తా ఉన్నారు, అన్ని చూసుకుంటా ఉన్నారు. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు ప్రోత్సహించరు. ప్రవీణ్ రెడ్డి గారు చెప్పడానికి నా మనసు ఒప్పుకోవట్లేదని చెప్పారు. శాంతించవచ్చు, కానీ వాళ్ళు 10:30కి అరెస్ట్ అయితే ఎంత కక్ష చూడండి. అంటే అది రాంబాబు గారి మీద కక్ష లేకపోతే వైసీపీ మీద కక్ష లేకపోతే అసలు మాట్లాడుతున్నాడు ఆ పొలం నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు కక్ష అనేది మనం పక్కన పెడితే ఎంత కక్ష పెట్టుకున్నారు చూడండి. 10:30కి అరెస్ట్ అయితే కార్యాలయాన్ని తగలబెట్టారు, కారుని తగలబెట్టారు. వస్తువులు ఏం చేస్తాయండి? ఇల్లు తగలబెట్టి ఏమొస్తుందండి? అరెస్ట్ చేశారు, శాంతించవచ్చు, కానీ వాళ్ళు ఒక భయానక దృశ్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో రెండో వాళ్ళు మాట్లాడటానికి భయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశారంటంలో సందేహం లేదు. ప్రవీణ్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో 2014లో పోటీ చేశారు. కోటేశ్వర ప్రసాద్ గారి మీద 1000 ఓట్లతో ఓటమి చెందిన పరిస్థితి. 2019లో ఆయన సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన మంత్రిగా ఉన్నటువంటి ఆ 2.5 ఏళ్ల సమయంలో కానీ, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కానీ ఆయన వైఖరి ఎలా ఉండేది? ఆయన కూడా గతంలో ఏమైనా ఫ్యాక్షన్ ని ప్రోత్సహించినటువంటి పరిస్థితులు మీ నియోజకవర్గం కానీ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా? సార్, ఇప్పుడు కోడెల సుప్రసాదరావు అంటేనే ఫ్యాక్షన్ రాజకీయానికి మారిపోయారు. పల్నాడు ప్రాంతంలో ఎవరిని అడిగినా కదిలిచ్చినా చెప్తారు. అలాంటి వ్యక్తి 2014 నుంచి 19 దాకా ఎదుర్కొని ఎలాంటి సమస్యలు లేకపోకుండా మన రికార్డులు అంటే చరిత్ర ఎవరు కప్పిపుచ్చితే పోయేది కాదు. మన రికార్డులు చూసుకుంటే ఏ చిన్న సంఘటన కూడా ఎక్కడ జరిగింది లేదు మనం చూసుకుంటే. అలాంటి వ్యక్తిని ఇతను శాంతంగా ప్రజాస్వామ్యంలో తెలుసుకోవాలని ప్రజాస్వామ్యబద్ధంగానే పోయాడు తప్పించి ఎక్కడ డైల్యూట్ అయ్యేసేసి రెచ్చగొచ్చిన కార్యక్రమాలు కానీ ఎక్కడా లేవు.
ఇప్పుడు 2014లో అప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు ముప్పాల మండలానికి సంబంధించి ఎంపీటీసీ వెహికల్ తీసుకొస్తా ఉంటే వాళ్ళు దాడి చేశారు. ఏది ఇక్కడ పిరంగపురం మేడికొండూరు దగ్గర. ఆ విషయాన్ని కూడా కోర్టు ద్వారా తెలుసుకున్నారు తప్పించి ఎక్కడ డల్యూట్ వేసేసి వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత ఇది పోలేదు. ఆ రోజున దాడి చేసిన వాళ్ళు కూడా తర్వాత రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, పదవులు అనుభవించారు. కానీ ఎక్కడ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలు పోలేదు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఇది వాళ్ళ అహంకారానికి దాన్ని తప్పించి ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అన్ని పార్టీలు కలుపుకొని పొమ్మన్నారు. అదే ఉద్దేశం ప్రకారం రాంబాబు గారు కూడా అందరినీ కలుపుకొని మంచి చేయాలనే ఉద్దేశంతోనే చేసే తప్పించి ఎక్కడ కక్షలు గాని కార్పల్యాలు గాని ఇదే కూటమి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుక్కలగుంట అనే విలేజెస్ లో, నగరకల్ మండలం కుక్కలగుంట అనే విలేజ్ లో రామారావు బొమ్మకి అనుమతి ఇప్పించి పోలీస్ ప్రొడక్షన్ తో బొమ్మ పెట్టించిన చరిత్ర రాంబాబు గారు. ఓకే, వాళ్ళకి ఏదైనా బిల్లులు కావాల్సి వస్తే బిల్లులు ఈ రోజు నర్సాబాద్ సెంట్రల్ కాన్స్టిట్యూషన్ షాడో ఎమ్మెల్యేగా ఉన్న ఒక అతను డిఎన్ఆర్ అనే వ్యక్తికి సంబంధించి బిల్లులు ఉంటే ఆ బిల్లులు కూడా సింగిల్ పైసా తీసుకోకుండా చేపించిన వ్యక్తి రాంబాబు గారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉండగా వీళ్ళందరూ ప్రతి ఒక్కరు రాంబాబు గారి దగ్గర వచ్చి పని చేయించుకొని ఈ రోజున ఈ విధంగా చేయడం అనేది ప్రజాసంబద్ధం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను. అదే సత్తెనపల్లిలో కానీ గుంటూరు